కథ శ్రీరామాయణంలోంచి సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చదివి వినిపించండి. పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు బియ్యాల వారు ఇద్దరూ కూర్చుని ముందసలు చీరలేం పెట్టుకోవాలి, మధుపర్కాలు ఎక్కడి నుంచి తేవాలి పక్కన పెట్టండి. సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ఇద్దరూ కలిసి చదువుకుని వినండి చాలు. ఎంత అందంగా ఉంటుందో ఆ ఇళ్లలో పెళ్లి. ఒక్క మాట అనుకోండి, బావగారు మనం పెళ్లి చేసే ముందు ఒక్క పని చేద్దాం, తాంబూలాలు పుచ్చుకోగానే సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చెప్పించుకుందాం, లేదా చదువుకుందాం, పుస్తకం తాత్పర్యం ఉన్నది అంటే అసలు ఎంత సంతోషంగా చేసుకుంటారో పెళ్లి. పెళ్ళంటే అర్థం అవుతుంది. అంత గొప్ప ఘట్టం సీతారామ కళ్యాణం. ఆంతరమునందు పరమేశ్వరుడు తన శక్తితో కలిసి అవతల రాక్షస సంహారం చేసి నరుని యొక్క గౌరవాన్ని ఉద్దీపింపజేసేటటువంటి పవిత్రమైనటువంటి సందర్భం. అప్పుడు జరిగిన కళ్యాణం ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ అభ్యున్నతినిస్తుంది. అందుకే మీరు చూడండి,